ఇక మన అవి స్టోరీలన్నీ డైలీ డే బై డే ఏదో ఒకటి బయటకొస్తున్నాయి అన్నమాట. ఓకే. అయితే మీకు ఒక 2, 3 వీడియోలు చూపిస్తా ఫస్ట్. చూసిన తర్వాత అంటే ఈ న్యూయార్క్ సబ్వేలో ఈమె డాన్స్ చేస్తుంది చూడండి ఒకసారి. ఎంతమందికి ఇన్కన్వీనియంట్ అంటే ఈ డాన్స్ వచ్చేసి చూడండి అసలు ఎలా డాన్స్ చేస్తుందో. ఆమె డాన్స్ చేస్తుంటే పక్క నుంచి ప్యాసింజర్స్ వెళ్తా ఉన్నారనమాట. ఇది మన ఇన్‌స్టాగ్రామ్‌కో, టిక్‌టాక్కో తెలీదు. ఏంటంటే పైన సోషల్ మీడియాలో అయితే దొరుకుతాయి క్లిప్స్ అన్నీ. ఏంటంటే న్యూయార్క్ సబ్వేలో షీ ఈస్ కాజింగ్ ఇన్కన్వీనియన్స్ టు ద ప్యాసింజర్, టిక్‌టాక్ రీల్స్ కోసం డాన్స్ చేస్తుంది అని చెప్పేసి. ఇంకొక ఆయన ఫ్లైట్‌లో అది కూడా చూపిస్తా చూడండి. ఇంకా చాలా వండర్ అనిపిస్తుంది ఇది. అది ఫ్లైట్లో రీల్స్ చేస్తున్నాడు ఆయన. సో చక్కగా ఓకే. సో అలా ఉంది పరిస్థితి. ఫ్లైట్లో రీల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి రీసెంట్గా మొన్న హోలీ జరిగింది కదా. హోలీకి రోడ్డు మీద చాలా చోట్ల హోలీ రోడ్ల మీద యాక్చువల్గా మెయిన్ ఈ సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లు ఎప్పుడైతే వచ్చినాయో అసలు ఇలాంటివి ఓవర్ అయిపోయినాయండి. అందరూ ఏంటంటే అప్పుడు ఆ మధ్యన గణపతి నవరాత్రులు అప్పుడు కూడా ఇట్లనే అసలు వీళ్ళని డిపోర్ట్ చేయండి, వీళ్ళని అది చేయండి, వీళ్ళని పంపించేసేయండి, థర్డ్ వరల్డ్ పారాసైట్స్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా. కానీ ఇంకా మనం స్టిల్ అందులోంచి బయటకు రాలే. ఇన్ని రోజులు ఇంత సోషల్ మీడియా బ్యాక్లాష్ జరుగుతుంది, ఇండియన్స్ అంటే ఇంత హేట్రెడ్ పెరుగుతుంది. ఇప్పటికీ ఇంక స్టిల్ ఒకసారి చూడండి, మీకు ఈ హోలీ వీడియో చూపిస్తా. ఆ కొట్టడము అది కానీ ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వీడియో. ఓకే. ఎక్కడ పోయినా దొరుకుతాయండి వీడియోలు. టిక్‌టాక్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన తర్వాత ఏదైనా సరే ఎవరో ఒకళ్ళు వాళ్ళే తీసి పెట్టుకుంటున్నారో అది వైరల్